జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. 2028 ఆఖరి లోపల పిఓకే అనేది ఇండియాలో భాగం అవబోతోంది. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ధనిష్ట 1-2 పాదాలు, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన శని 3వ స్థానంలో వక్రించి ఉండి బలంగా ఉన్నారు. దాని మూలంగా మీకు పేరు ప్రఖ్యాతులు అనేవి చాలా బాగుంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. సప్తమ స్థానంలో 21వ తారీఖు వరకు మీకు శుక్రుడు 6వ స్థానం నుంచి మీకు కలత్ర స్థానానికి వస్తున్నారు. దాని మూలంగా మీకు చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. 21వ తారీఖు నుంచి చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం 17వ తారీఖు వరకు సూర్యుడు మీకు సప్తమ స్థానంలో ఉంటారు. ఇగో ఫీలింగ్స్ లాంటివి ఎక్కువ అవుతాయి. 17వ తారీఖు వరకు జాగ్రత్తగా ఉండండి. ఎవరు వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో 21వ తారీఖు నుంచి కనుక ప్రయత్నిస్తే కనుక మీకు మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ఆరోగ్యపరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. పొట్టకు సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడతారు. గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది 17వ తారీఖు వరకు ఎక్కువ పెట్టండి. మీకు మంచి లాభాలు అంటూ ఉంటాయి. 17వ తారీఖు నుంచి మాత్రం బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కెరియర్ పరంగా మాత్రం ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా కనుక ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా కూడా ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. కోర్టు కేసు విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులకి డబ్బు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులకి డబ్బులు ఇవ్వకండి. మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.